హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. రీసెంట్గా నా దగ్గరికి వరంగల్ నుంచి ఒక క్లయింట్ రావడం జరిగింది. అతను ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఆ సమస్యని నేను మీతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తే చాలా మందికి ఉపయోగపడేది కూడా. అతను రీసెంట్గా ఒక 13 ఎకరాల పొలాన్ని తన ఆపోజిట్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఒక 13 ఎకరాల పొలాన్ని ఒక 25% అమౌంట్, అక్కడ ఎకరం ₹1,00,00,000 ఉంది, ఆ ₹1,00,00,000 చొప్పున 13 ఎకరాలకు కావాల్సిన అమౌంట్ 25% అమౌంట్ పే చేసి ఆ ల్యాండ్ ని ఈయన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంటే చేసిన డేట్ నుంచి 6 months లాగా రిమైనింగ్ అమౌంట్ పే చేసి టోటల్ గా 13 ఎకరాల ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటానన్న ఉద్దేశంతో ఆయన చేసుకోవడం జరిగింది అగ్రిమెంట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత సమస్య మొదలైంది. ఏంటంటే ఎవరైతే ఆ అగ్రిమెంట్ చేసిన వ్యక్తి అంటే ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను హాలాసనగా చనిపోయారు. సమస్య అక్కడ వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఎవరైతే వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో కొడుకులు కూతురు దగ్గరికి వెళ్ళి మీ ప్రాపర్టీ మీ నాన్నగారు నాకు అగ్రిమెంట్ చేశారు, నేను అమౌంట్ కూడా కట్టాను, ఒక 25% అమౌంట్ కూడా పే చేశాను, ఆయన ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆయన లేరు కాబట్టి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి వారిని అడగడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ అగ్రిమెంట్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ తీసుకున్న అమౌంట్ కి మాకు సంబంధం లేదు, మా నాన్నగారు ఏం చేశారో తెలియదు కాబట్టి ఆ సమస్యగా మాకు లేదు, మేము ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్మే ప్రయత్నం కూడా లేదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ మాకు అగ్రిమెంట్ ఏంటో తెలియదు అంటే లేదండి అగ్రిమెంట్ ఉందని చెప్పినా సరే వాళ్ళ సస్యం మీద అని చెప్పి వాళ్ళు వినకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈయన లబోదివ్వమని చెప్పి తిన్నగా నా దగ్గరికి రావడం జరిగింది. సార్ ఇట్లా ఇట్లా జరిగింది, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, నేను ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితిలో నేను ఏదైనా సరే నాకు లీగల్ రెమెడీ ఉందా, ఎందుకంటే నా దగ్గర ఒక ₹100 అగ్రిమెంట్ పేపర్ తప్ప ఇంకా ఎటువంటి ఆధారం కూడా లేదు, నేను అమౌంట్ కూడా పే చేశాను, మోర్ దాన్ నాకు ₹4 కోట్ల వరకు నేను అమౌంట్ పే చేయడం జరిగింది, కానీ ఇప్పటి వరకు నాకు ఎటువంటి రిలీఫ్ లేకుండా నాకు ఈ ప్రాబ్లం ఇరుక్కుపోయాను సార్, ఏం చేయాలి సమస్య అని చెప్పి అతను నా ముందుకి ఈ సమస్యను తీసుకొచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి నేను ఆయనకి కొంత కోర్టు పరంగా లీగల్ గా ఎటువంటి ప్రాబ్లం ఏ రకంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని గైడెన్స్ ఇచ్చాను ఆయనకి. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ అని చెప్పి మనం దగ్గరగా ఉన్నటువంటి సివిల్ కోర్టులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే లీగల్ హెడ్స్ ఉన్నారో లీగల్ హెడ్స్ అందరూ కూడా నోటీసులు పంపిస్తారు. ఆ నోటీసుల ద్వారా వాళ్ళ కోర్టుకు వచ్చి వాళ్ళకు కూడా దానికి సంబంధించి కోర్టు గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. ఒకటి, కొన్ని సందర్భాల్లో ఎవరైతే మనకి అగ్రిమెంట్ చేస్తారో అగ్రిమెంట్ చేసినట్టు ల్యాండ్ లార్డ్ కావచ్చు, సెల్లర్ కావచ్చు, ఆయన డిలే చేస్తూ ఆయన డిలే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రత్యేక పరిస్థితిలో ఆయన చనిపోయే సందర్భం కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మనకి 100% ఉపయోగపడేది ఈ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారం మనం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ సూట్ అనేది కోర్టులో వేసుకోవాలి. ఈ సూట్ వేసుకునేటప్పుడు మనకి ఏదైతే అగ్రిమెంట్ ₹100 బాండ్ పేపర్ మనం రాసుకున్నామో ఆ యొక్క బాండ్ పేపర్ ను కూడా ఈ యొక్క దీన్ని ప్రొడ్యూస్ చేస్తూ ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, అదేవిధంగా ఇతను చనిపోయారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ కేసు సంబంధించి అతను చనిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క లీగల్ హెడ్స్ అందరూ కూడా అంటే కొడుకులు కూతుర్లు అదేవిధంగా భార్య తల్లి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వాళ్ళందరికీ నోటీసులు వెళ్తాయి. వాళ్ళు కూడా కోర్టు ముందు గైడెన్స్ ఇస్తుంది, ఈ డాక్యుమెంట్ చేయని చెప్పి వాళ్ళకి ఇస్తుంది. ఈ సందర్భాల్లో వాళ్ళు ఈ అగ్రిమెంట్ పక్కన పెట్టి వాళ్ళ ఆ డాక్యుమెంట్ ని అంటే ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మిన సందర్భంలో కూడా మనం కోర్టు నుంచి రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. అది కాకుండా వాళ్ళు వీరి విషయం చెప్పకుండా బ్యాంకులో లోన్లు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకునే సందర్భంలో కూడా మనకి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ద్వారా మనకి రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురు సందర్భాల్లో అందులో ఏదో ఒక కొడుకు ముందుకు వచ్చి నేను ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్తాడు, మిగిలిన ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేసే సందర్భం ఉండకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఇటువంటి సమస్యలు ఎలా ఫేస్ చేస్తారంటే ఎవరైతే ఆ వ్యక్తి ముందు వచ్చిన వ్యక్తి అతను రిజిస్ట్రేషన్ చేస్తారు, లీగల్ హెయిర్ గా ఉన్న వ్యక్తి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు, అందులో ఏ ఒక వ్యక్తి చేసినా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ డేట్ అనేటువంటి డాక్యుమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. రిలీజ్ డేట్ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ డేట్ తీసుకోకుండా కేవలం ఒక వ్యక్తి వచ్చి ముందుకు తీసుకొచ్చి నేను రిజిస్ట్రేషన్ చేస్తానంటే మాత్రం ఆ డాక్యుమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లే అవకాశం లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నెంబర్ 1. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉండాలి, రిలీజ్ డేట్ డాక్యుమెంట్స్ ఉండాలి. మొత్తం ఒకవేళ రిలీజ్ డేట్ లేదు అందరూ సంతకం పెడతాం అమౌంట్ విషయం అంటే మిగిలిన అందరూ వచ్చి కూడా సంతకం పెట్టాల్సి వస్తుంది. కానీ ఒకసారి డాక్యుమెంట్ మీద కమిట్ అయ్యి నేను అగ్రిమెంట్ చేస్తే నేను ఆ ప్రాపర్టీని అమ్ముతానని చెప్పి అతను అనుకునేటప్పుడు నేను అమ్మని సందర్భాలు ఆయన ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ కానీ వచ్చి ప్రాపర్టీని సేల్ చేసి వెళ్లాల్సింది తప్ప ఆయనకి వేరే గత్యంతరం అనేది ఇది తప్పనిసరిగా. ఒకవేళ అతను లైవ్ లో ఉండి డిలే చేస్తున్న సందర్భంలో అతను డిలే చేస్తున్నాడు, చెప్పిన టైంకి రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఆయన ఎన్నిసార్లు అడుగుతున్నప్పుడు కూడా రానప్పుడు కూడా
కోర్టు నుంచి కూడా మనం రిలీఫ్ యాక్ట్ తీసుకుని స్పెసిఫిక్ ఈ పెర్ఫార్మెన్స్ సూట్ని మనం కోర్టులో వేసుకొని దాని తరువాత కూడా మనం కోర్టులో ఆయనకి మనం కూడా కోర్టుకి పిలిచే అవకాశం ఉంది. అప్పుడు కోర్టు ద్వారా మనం పిటిషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఈ రెండు సందర్భాల్లో మనకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ అగ్రిమెంట్ రాసుకున్నా బాగానే ఉంది, ఈ అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లోగా మనం సూట్కి వెళ్ళాలి, ఎన్ని రోజులుగా కోర్టుకి వెళ్ళే టైం లిమిట్ ఉందంటే ఎగ్జాక్ట్లీ దీనికి లిమిటేషన్ యాక్ట్ 1965 ప్రకారం ఒక టైం లిమిట్ ఉంది. ఓన్లీ అప్ టు 3 years లోగా ఈ యొక్క మన డాక్యుమెంట్ మీద మనం సూట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 3 years అంటే ఎప్పటి నుంచి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ April 1, 2020 ఒక ఆయన డాక్యుమెంట్ రాసుకున్నారు, దాంట్లో 6 months వరకు టైం పెట్టుకున్నారు, 6 months లోగా ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటామని. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు 3 years లిమిటేషన్ యాక్ట్ అన్నారు, ఈ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతుంది అంటే April 1, 2025 నుంచి మనం అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్న డే నుంచి వస్తుందా, లేకపోతే అగ్రిమెంట్ క్లోజ్ అయిపోయిన డేట్ 6 months అంటే April, May, June, July, August, September 1 వరకు ఈ ఫోర్స్ లో ఉంటుంది. కాబట్టి September 1 నుంచి 3 years లిమిట్ ఉంటుందంటే ఇక్కడ 100 rupees బాండ్ పేపర్ అగ్రిమెంట్ ప్రకారం September 1 నుంచి మాత్రమే మనకి రిలీఫ్, అంటే September 1 నుంచి మనకి 3 years టైం ఉంటుంది. అగ్రిమెంట్ రాసుకున్న టైం నుంచి కాదు, అగ్రిమెంట్ ఎప్పుడైతే మనకి టైం అయిపోతుందో టైం నుంచి మనకి 3 years టైం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అప్పట్లోగా మనం ఇటువంటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ కానీ మనం కోర్టులో వేసుకునే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక సూటే కాదు, దేనికైనా ఒక అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు అప్ టు 3 years లిమిట్ ఉంటుంది. కానీ నేను బీయింగ్ అన్ అడ్వకేట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు కోర్టుకు వెళ్ళాలనుకునేటప్పుడు అగ్రిమెంట్ బియాండ్ ద టైంలోనే వెళ్తే మనకి యూజ్ అవుతుంది. టైం క్రాస్ చేసినప్పుడు కోర్టు మనకి ప్రత్యేకంగా ఎందుకు మీరు డిలే చేశారని చెప్పినప్పుడు సహేతుకమైన కారణాలు అంటే రీజనబుల్ కాజెస్ అని మనం కోర్టు ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు టైం తీసుకోకుండా బిలోనే మనం కోర్టుకి మనం అప్రోచ్ అవడం వల్ల కూడా మనకి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. సార్ ఇంత బాగానే ఉంది, తొందరగా అయిపోతుందా సార్, ఏదైనా 1 day 2 days అయిపోతుంది? తొందరగా 2 days కావు, ఈ ప్రొసీడింగ్స్ అవడానికి కొన్ని సందర్భాలు నిలబడుతుంది, కొన్ని సందర్భాల్లో సంవత్సరాలు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ల్యాండ్ మనం పర్చేజ్ చేసేటప్పుడు లేదా ఒక ల్యాండ్ కి సంబంధించి అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మాత్రం డెఫినెట్ గా ఒక వ్యాలిడ్, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ తోటి, ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ తోటి డాక్యుమెంట్ పక్కా రాసుకుంటే మనకి బోత్ సైడ్స్ కూడా బాగుంటుంది. మనం డాక్యుమెంట్ ఎంత పర్ఫెక్ట్ గా రాసుకుంటే ఆ ప్రాపర్టీ వాల్యూకి మనం అంత సాలిడ్ గా ఉంటాం. ఏదో బయట ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్స్ రాస్తారు, ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ లో వాళ్ళని ఫిట్ చేసే అవకాశం ఉంటుంది. అంతా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అయినప్పుడు డాక్యుమెంట్ సంబంధించి రాసినప్పుడు ఒకటే డాక్యుమెంట్ సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకోవడం. సెకండ్ ఏంటంటే ఇటువంటి ఏదైనా ఫ్యూచర్ లో జరగకుండా ఉండాలంటే ఒక స్పెసిఫిక్ గా కాలమ్స్ కూడా రాసుకుంటాం కాబట్టి చాలా యూస్ఫుల్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన టాపిక్ ఇది. దీనికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు లీగల్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ మీకు ఖచ్చితంగా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఇటువంటి వాల్యుబుల్ చాలా వీడియోస్ మీకు ఖచ్చితంగా వస్తుంటాయి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.